హలో యూఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన లీలా రవికాంత్ గారు. ముఖ్యంగా బడ్జెట్ 2024 సంబంధించి ఈ 2024లో బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది సార్ యొక్క అనాలిసిస్ రీసెర్చ్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మీరు ఒక టెలికాం ఇండస్ట్రీ కానీ లేకపోతే ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అలాగే హెల్త్ కేర్ సిస్టమ్ ఈ మూడిట్లో కూడా ఒక రెనౌండ్ పర్సన్గా మీరు ఉన్నారు. అయితే మీరు చూసే విధానం కానీ, మీరు చేసే రీసెర్చ్ ద్వారా గానీ, వచ్చే రిజల్ట్ అనేవి ఇంకొంచెం అథెంటికేట్‌గా యాక్చువల్ రియాలిటీకి దగ్గరగా ఉంటూ ఉంటాయి. ప్రీవియస్‌గా మీరు చెప్పిన డేటా ఏదైతే ఉందో అది చాలా సార్లు సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సో, అదే బేసిస్‌లో ఈ 2024లో బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తారా? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. యాక్చువల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు బెస్ట్ 5, బెస్ట్ 6 ఇవేమవుతాయంటే, ఒక సంవత్సరం బెస్ట్ ఉండేవి. అంటే ఇప్పుడు ఒక ఎస్ఐపి కడుతున్నా అంటే ఆడు 3 ఏళ్ళో, 5 ఏళ్ళో, 8 ఏళ్ళో, ఒక 20 ఇయర్సో డిసైడ్ చేసుకుంటాం. బెస్ట్ 5 అనేది ఇప్పుడు మీరు 2000 నుంచి 2023 వరకు ఈటీ ఎకనామిక్ టైమ్స్ ఇండియాలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అవార్డు ఒకటి ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ఫండ్ మేనేజర్ వచ్చాడు కానీ కంటిన్యూస్గా ఒక్కడే రాలేదు. సో మన సెలెక్షన్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టాక్ దట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ ఫండ్. అట్ ద సేమ్ టైం మనకి ఏం కావాలి అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జనరల్ ఎకనామిక్స్ తీసుకుని జనరల్ సెంటిమెంట్ తీసుకుని మనం ఎలా గ్రో అవుతున్నాము కూడా చూసుకుంటా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి, అది తీసుకున్నారనుకోండి, మన ఇండియన్ ఎకానమీ 7 to 10% గ్రోత్ అవుతే అది కూడా ఇంకొక 2%, 3% గ్రో అవుతుంది. ఒక మిడ్ క్యాప్ అనుకోండి, అది లార్జ్ క్యాప్కి గ్రో అవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ఎ మిడ్ క్యాప్. సో ఆటోమేటిక్గా మిడ్ క్యాప్ ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అలాగే స్మాల్ క్యాప్ అనుకోండి, దానికి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సో మన లాస్ట్ 10 ఇయర్స్లో స్మాల్ క్యాప్ వర్సెస్ మిడ్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే తీసుకుంటే మీకు నిప్పాన్ కానీ లేకపోతే మన టాటా స్మాల్ క్యాప్లు కానీ ఏదైనా సరే మీరు స్మాల్ క్యాప్ ఏది చూసుకున్నా మినిమం 25 నుంచి 35% గ్రోత్, 40% గ్రోత్లు చూపించారు. ద రీజన్ ఈజ్ అవి పెరిగే ప్రపోర్షనేట్ ఏదైతే ఉందో అవి చాలా స్పీడ్గా ఉంది. ఎందుకంటే ఎకానమీ ఈ రేంజ్లో పెరుగుతుంది కాబట్టి, అండ్ వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి. సో అందుకని నెక్స్ట్ 5 ఇయర్స్కి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్లో చేసుకునే సిప్పులు కానీ ఏవైనా ఉంటే అవి ఒక 20-25%, 30% వరకు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ద రీజన్ ఈజ్ సింపుల్, బికాస్ ద గ్రోత్ విల్ బీ మోర్. అంటే పట్టం కూడా అదే పడుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ రిస్క్ ఎస్ఐపిలో తీసుకునేవాడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ తీసుకుంటాడు కానీ 1 ఇయర్ 2 ఇయర్లో ఎస్ఐపీలు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ ఇంటూ అంటే బ్యాలెన్స్డ్ వేలో చూసుకున్నా సరే ఓ 20-30% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. ఎస్పెషల్లీ టాటా స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇట్లాంటి 2 స్మాల్ క్యాప్ ఫండ్. ఎందుకంటే దాంట్లో ఉన్న స్టాక్స్ మనం మెజర్ చేసుకుంటే కనుక బిఏఎస్ఎఫ్ కానీ లేకపోతే రేడికో క్యాథాన్ కానీ గుజరాత్ పిపావో కానీ ఇట్లాంటివి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో టాటా స్మాల్ క్యాప్ ఫండ్లో అండ్ నిపాన్లో అయితే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, హెచ్డిఎఫ్సి, అపార్, విహెచ్ఈఎల్, వోల్టాస్ ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి గ్రోత్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో నార్మల్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో అందుకని ఆ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్లో కూడా ఒక 5% లార్జ్ క్యాప్ కూడా ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ని చూసుకుంటే కనుక వాళ్ళు పెట్టే హెచ్డిఎఫ్సి బ్యాంకులు అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బాగా పడింది 6-7 మంత్స్. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో దే విల్ ట్రై టు రీబౌండ్. సో ఆ కండిషన్లో చూసుకుంటే ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్లో ఐడిఎఫ్సి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే చేసింది అండ్ మధ్యలో అన్ని రకాల ఫ్యాక్టర్స్ వల్ల అది అంతగా గ్రో అవ్వలేకపోయాయి. సో ఇప్పుడు ఆ బ్యాంక్ ఉన్న స్టాక్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే అంటే లార్జ్ క్యాప్లో అలా బ్యాలెన్స్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే కనుక నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే టాటా స్మాల్ క్యాప్, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మిడ్ క్యాప్ నెక్స్ట్ లెవెల్లో మిడ్ క్యాప్ కాంట్ ఈ మధ్యన అందరూ చెప్తున్నారు కాబట్టి కాంట్ మిడ్ క్యాప్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ, గుడ్ కంపెనీస్ అందులో ఉన్నాయన్నీ కూడా మంచి కంపెనీసే ఉన్నాయి. ఆర్ఐఎల్ కానీ, అరబిందో కానీ, ఎన్ఎండిసి కానీ, అదానీ పవర్, పిఎన్బి, టాటా కన్జ్యూమర్
ఇట్లాంటివి BHEL అన్నీ మంచి స్ట్రాటజికల్‌గా నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ఇందాకనే కిందటి ఎపిసోడ్‌లో గాని అట్లా మాట్లాడుకున్న రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా వస్తున్న కంపెనీస్ అయితే క్వాంట్‌లో ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ICICI అంటే లార్జ్ క్యాప్‌లో చూసుకుంటే గనక మనం ప్రుడెన్స్ బ్లూ చిప్ కంపెనీ. ఎందుకంటే బ్లూ చిప్స్ ఆల్వేస్ మన కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది మన పోర్ట్‌ఫోలియోని. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ పడిపోయి, మిడ్ క్యాప్ పడిపోయినా బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్‌ని కూడా చేసుకునేటప్పుడు మనం నిఫ్టీ అండ్ బ్లూ చిప్ కంపెనీస్‌ని తీసుకోవాలి కాబట్టి ICICI బ్లూ చిప్ కంపెనీ అండ్ DSP నిఫ్టీ 50 కంపెనీస్. అంటే నిఫ్టీ 50 అని ఎందుకు అంటున్నామంటే ఆ కంపెనీ తీసుకున్న కంపారిజన్ విత్ నిఫ్టీ రిటర్న్స్ ఈ DSP నిఫ్టీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది నిఫ్టీ కన్నా. ఎందుకంటే ఆ మిక్స్ అండ్ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో అది ప్రపోజినేషన్ బాగా కరెక్ట్‌గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో అందుకని ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్‌లో నేను ఈ స్టాక్ ఈ మ్యూచువల్ ఫండ్ చెప్తాను. అండ్ ఓవరాల్‌గా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటుంటాయి కదా సార్. SIPనే కాకుండా కాంపౌండింగ్ అనేది ఏ లెవెల్‌లో చూడొచ్చు అంటారు? అంటే కాంపౌండింగ్ మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే గనక ఎవ్రీ మంత్ ఆ డిసిప్లిన్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో SIPలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం బలవంతంగా మన బ్యాంక్‌లోంచి డిడక్ట్ అయిపోద్ది. కానీ యాక్చువల్‌గా కాంపౌండింగ్ గనక మనం ఒక సిస్టమేటిక్‌గా ఒక 5 ఏళ్ళు ITC కొన్నా, 5 ఏళ్ళు HDFC కొన్నా మనకి వచ్చే రిటర్న్ కనుక కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అదే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎక్స్‌పెండిచర్ రేషియోస్ ఇయన్నీ మనకి ఎక్స్‌పెన్సెస్ అన్నీ తీసేస్తారు. సో బట్ ఆ డిసిప్లిన్ మన ఇండివిడ్యువల్‌కి ఉండదు. మనం ఎంత అయినా సరే ఒక నెలేమో ఏదో వచ్చి HDFC బ్యాంక్ పడిపోతుందంట అని వింటాం. సో ఆ నెల మనం పెట్టం HDFC పడిపోతుందంట అని. సో బట్ పడిపోయినప్పుడు పెడితేనే ఫండమెంటల్ కరెక్ట్ అనేది మనం ఆలోచించం. డిసిప్లిన్ మన సిక్స్త్ సెన్స్ వేరేగా పనిచేస్తుంది. మన ఏదైతే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది వేరేగా పనిచేస్తుంది. సో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలంటే SIP రూపంలో వెళ్ళటమే కరెక్ట్. అంటే ఒక కామన్ మ్యాన్. అదే కొంచెం ఎక్స్ట్రాడినరీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు డెఫినెట్‌గా దే నీడ్ టు లుక్ ఎట్ గుడ్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ రెగ్యులర్లీ. సో ఆ డిసిప్లిన్ రావాలి అంటే ఒక 20-15 ఇయర్స్ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుంది. ఇమీడియట్‌గా అయితే వీ హ్యావ్ నాట్ సీన్ సచ్ ఎ గుడ్ ఇన్వెస్టర్. అంటే ఒక 1000-10,000 మందిలో ఒక్కళ్ళో అరో ఏంటంటే ఫాదర్ నుంచో గ్రాండ్ ఫాదర్ నుంచో వచ్చిన గురువు గారు చెప్పిన ప్రాసెస్లో వెళ్తున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్ మటుకి దే నీడ్ టు ఫాలో ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సిప్స్. అంటే సిప్లో పెట్టాం కదా అని మర్చిపోతారు. అంటే జస్ట్ దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ ఆ సిప్లో ఏ స్టాక్ ఎప్పుడు మూవ్ అవుతుంది, సో ఆ సిప్లో ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయి అని చూసేవాడు 1000లో ఒక్కడు కూడా ఉండడు. ఇప్పుడు మంత్లీ ఫండ్ బుక్ వస్తుంది, మనకి రివ్యూ బుక్ వస్తుంది. ఈ ఫండ్ ఇంత స్టాక్, ఈ స్టాక్ అమ్మారు, ఈ స్టాక్ కొన్నారు, అవన్నీ లాజిక్స్ అందులో క్లియర్గా వాళ్ళు ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్ ఇస్తారు. కానీ ఆ బుక్ చదివే వాళ్ళు ఎంతమంది, ఆ మెయిల్ చదివే వాళ్ళు ఎంతమంది అనేది జీరో. సో అప్పుడే కరెక్ట్గా ఇన్వెస్టర్కి వాల్యూ వస్తుంది. సో 30 రోజుల పాటు ఒక మనిషి ఒక ₹1,00,000 శాలరీ కోసం ఒక ఎంప్లాయర్కి పనిచేసేటప్పుడు నాకు వచ్చే ₹1,00,000కి నేను ఎంతసేపు ఆ ₹1,00,000 మీద స్పెండ్ చేస్తున్నా అది జీరో ఉంటుంది. నేను ఆడికి పని చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్ వాడికి డబ్బులు ఇస్తున్నాను అని అనుకుంటారు. కానీ నీ డబ్బులు ₹1,00,000 2,00,000 ఎప్పుడు అవుతాయి అనేది ఆలోచించి ఇన్వెస్ట్ చేసేవాడు జీరో ఉంటారు. వండర్ఫుల్ సార్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కన్క్లూజన్తో పాటు మీరు ప్రీవియస్గా చెప్పిన ఫండ్స్ విషయం చూసుకున్న ఓవరాల్ ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మాకు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.